హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను టాక్స్. ఈరోజు వీడియోలో అయితే మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదండి. ఇది మచిలీపట్నంలో ఉన్న పెద్ద పార్క్ అన్నమాట. నాకు తెలిసి ఇదే పెద్ద పార్క్ అని నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకోకుండా చూడండి. ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటి లాస్ట్ చెప్పాల్సింది ఫస్టే చెప్తున్నారు అనుకుంటున్నారా? లాస్ట్ వరకు ఎంతమంది చూస్తారో మనకి తెలియదు కదా, అందుకే ఫస్టే చెప్తున్నానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవన్నీ కూడా ఇదివరకు లేవండి. ఇదివరకు అంటే 10 years 12 years బ్యాక్ ఇట్లా ఏం లేదన్నమాట. నార్మల్గా ఉండేదన్నమాట మొత్తం. ఇవన్నీ కొత్తగా ఈ మధ్యనే పెట్టారు. ఈ మధ్య అంటే ఒక 5 years అలా అయ్యిద్దేమో అండి. మధ్యలో వస్తూ ఉన్నప్పుడు చూసామన్నమాట. చక్కగా ఇట్లా కుందేళ్ళని, చిలకలని, గిన్నె కోళ్ళని, బాతులని వెరైటీగా పెట్టారనమాట ఇదంతా కూడా. అయితే ప్రతి సండే వచ్చినప్పుడల్లా కూడా మా తాతయ్యని మేము పార్క్ తీసుకెళ్ళమని అడుగుతూ ఉండేవాళ్ళమండి. నేను, మా అక్క, ఇంకా మా చెల్లి వాళ్ళు, ఇక సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే చాలు ఇంకా ఎవ్రీ సండే తీసుకెళ్ళమని అడుగుతూ ఉండేవాళ్ళము. చిన్నతనంలో అయితే మా తాతయ్య కూడా అలానే తీసుకెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎవ్రీ సండే వెళ్ళేవాళ్ళము. చక్కగా అంతా చూసుకుంటా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇదివరకు అంటే ఇంకోటి కూడా ఉండేదన్నమాట. ఎట్లా అంటే మ్యూజిక్ సాంగ్స్ వస్తాయి, అలాగే ఒక స్విమ్మింగ్ పూల్ టైప్ ఉండి పైకి వాటర్ కలర్గా పైకి వచ్చాయి అన్నమాట. ఆ టైప్లో అది కూడా బాగుండేది చూడడానికి. అప్పుడు టికెట్ అది వచ్చి 50 rupees. ఇప్పుడు అది తీసేసినట్టున్నారండి. ఇంకా ఇదంతా కూడా చాలా అంతా బాగుందన్నమాట. ఇప్పుడు చాలా డిఫరెంట్గా క్రియేట్ చేశారు ఇవన్నీ కూడా. ఇంకా చాలానే పెట్టారండి. నేనంతా కూడా ఒక పార్టే చూపిస్తున్నాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో అయితే ఈసారి వెళ్ళినప్పుడు ఫుల్ పార్క్ అయితే తీసి చూపిస్తానండి. ఇంకో ఈ వీడియో నేను 1 day ముందే పోస్ట్ చేశానండి. కానీ ఏమైందంటే నేను ఈ వీడియోకి మ్యూజిక్ అయితే యాడ్ చేశాను అనమాట. కానీ ఆ మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల కాపీరైట్స్ అయితే పడిపోయినాయండి. ఇక యూట్యూబ్లో కాపీరైట్స్ పడితే ఇంకా వీడియో పెట్టినా వేస్ట్ అనమాట. అందుకని చెప్పి నేను మళ్ళీ డిలీట్ చేసేసాను. డిలీట్ చేసి మళ్ళీ పెడుతున్నానండి ఈ వీడియో. మళ్ళీ వచ్చింది ఏంటో నోటిఫికేషన్స్ అని అందరూ అనుకుంటారని చెప్తున్నానండి. అసలు ఈ పార్క్ వచ్చినప్పుడల్లా కూడా నాకు తాతయ్య గుర్తొస్తారనమాట. ఎందుకంటే అక్కడ అంతా మా తాతయ్యతో కొంచెం వెళ్ళిన ఏదైతే ఉన్నాయో ఆ మెమరీస్ చాలా బాగా గుర్తొస్తూ ఉంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఇంకా అక్కడంతా కూర్చోడానికి అంతా బాగుండేదన్నమాట. ఇప్పుడైతే చాలా మారిపోయిందండి. ఇంకా వాకింగ్ అదంతా కూడా చాలా మార్చేశారు. ఇంకా సండేస్ టైంలో వెళ్తే గడ్డిలోకి అలా రానిచ్చేవాళ్ళు. ఇంకా నార్మల్ డేస్ మండే ఇట్లా వెళ్తే అయితే అసలు రానిచ్చేవాళ్ళు కాదనమాట. అక్కడైతే ఆయాలు ఉంటారు కదా, వాళ్ళైతే అసలు అలౌ చేసేవాళ్ళు కాదండి. విజిల్స్ వేసి లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పేవాళ్ళు అనమాట. ఈ వీడియో అయితే పైనుంచి తీస్తున్నారు మా చెల్లి వాళ్ళు. అప్పుడు కూడా వచ్చేసింది ఆవిడ పైకి ఎక్కకూడదని. సో చిన్న వీడియోనే అని చెప్పారంట. ఈ వీడియో అయితే మేము అసలు వెళ్ళలేదండి పార్క్, మా చెల్లి వాళ్ళు వెళ్ళారనమాట. ఈసారి అయితే వెళ్ళలేదన్నమాట. నార్మల్ డేస్లో వచ్చినప్పుడు వెళ్ళాము. సో నాకు పెట్టుకుంటాను వీడియో అని చెప్పేసి మా చెల్లి ఇలా వీడియో తీసి పంపించింది అనమాట, నా కోసం యూట్యూబ్లో పెట్టుకుంటాకి అని చెప్పేసి. ఇవన్నీ కూడా డక్స్ అండి. చూసారా, ఆవిడ వస్తుందన్నమాట. ఎందుకు అలా వీడియో తీయమాకండి, పైకి ఎక్కమాకండి అని చెప్పేసి. డక్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి అలానే చెప్తానండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు ఎక్కడైనా సరే ఐ లవ్ ఊరు అని చెప్పేసి రాస్తూ ఉన్నారు కదా అందరూ.
ఇక్కడ కూడా పెట్టారనమాట మచిలీపట్నంలో కూడా. ఇక ఐ లవ్ మచిలీపట్నం అని ఇది ఎంట్రన్స్. మీకు ఎంట్రన్స్ చూస్తే ఇదివరకు రైట్ సైడ్ అంతా కూడా గడ్డి ఉండి చక్క గులాబీ పువ్వులు వెరైటీ ఫ్లవర్స్ అలా ఉండేవి. ఇప్పుడు ఇది మార్చేశారండి. ఇక్కడ ఇలా వాటర్ సిస్టమ్ పెట్టారు. ఈ ఫిషెస్ అయితే ఫస్ట్ నుంచి అలానే ఉన్నాయండి. అక్కడ ఉన్న ఆయన బొమ్మ పేరైతే నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఎంట్రన్స్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి. ఇదన్నమాట మెయిన్ గేట్. అప్పటి నుంచి ఏం మారలేదు. ఇది వచ్చేసి మిడిల్లో ఉంటుందండి, మధ్యలో ఉంటుందన్నమాట. ఇదైతే చిన్నప్పటి నుంచి అలానే ఉంది, ఏం చేంజ్ చేయలేదు. శివుడు పార్వతి ఇంకా కలర్స్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు పోయినప్పుడల్లా. ఇంకా వాటర్ అభిషేకం లాగా పడుతూనే ఉంటుంది. ఇంకా పార్క్ వచ్చేవాళ్ళు ఇంకా ఆ టైంలో ఆన్ చేస్తారేమో. ఇంకా అది మాత్రం అలానే ఉందండి. ఇది ఏమంతా మారలేదన్నమాట. దీని పక్కన వచ్చేసి కొంచెం పిల్లలకి ఆడుకుంటాకి జారుడు బల్లలు, ఉయ్యాళ్ళు, ఇంకా పిల్లలు ఆడుకునేవి అన్నీ కూడా అటు సైడ్ ఉంటాయి. ఇదంతా ఏం మారలేదు. ఆ ఏనుగులు అంతా చిన్నప్పుడు ఎలా ఉండేదో మొత్తం అలానే ఉందండి. ఈ పార్క్ వచ్చినప్పుడల్లా మా చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ కూడా నాకు ఇట్లా గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడంతా సిట్టింగ్ ఏరియా, చక్క బల్లలు వేసి ఉంటారు. ఇంకా పెద్దవాళ్ళు అందరూ టైంపాస్గా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి. చక్క ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లా హాయిగా పార్క్ వచ్చి పీస్ఫుల్గా కూర్చుంటాకి, టైం స్పెండ్ చేయడానికి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోకి ఒక లైక్